హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ ట్రిక్స్ బై సునీల్. ఈజీ ట్రిక్స్ బై సునీల్ మన ఛానల్లో మనం చూసుకున్నట్లయితే గత వీడియోలో మీకు చెప్పినట్టుగానే 2015 సింగరేణి జూనియర్ అసిస్టెంట్లలో వచ్చినటువంటి కొన్ని రీజనింగ్ అర్థమెటిక్ క్వశ్చన్స్ చెప్పమని చాలామంది అడుగుతున్నారు. సో నేను ఈ వీడియోలో మనకి తీసుకొచ్చిన క్వశ్చన్స్ ఏంటి అంటే సింగరేణి 2015 జూనియర్ అసిస్టెంట్లో అడిగినటువంటి కొన్ని ప్రశ్నలు ఇప్పుడు ఆల్రెడీ ఎంప్లాయీస్ దగ్గర నుంచి వాళ్ళకు గుర్తున్నటువంటి కొన్ని క్వశ్చన్స్ మనకైతే పంపించారు. సో నేను ఇంతకుముందు కూడా పంపించారని చెప్పాను. సో ఆ క్వశ్చన్స్ అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి ప్యూర్ మెమొరీ బేస్డ్ క్వశ్చన్స్ అండి, నాట్ 100%. సో ఇప్పుడు ఆల్రెడీ పోయినసారి రాసి వాళ్ళకు గుర్తున్నటువంటి కొన్ని క్వశ్చన్స్ని మాత్రమే నేను తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మెయిన్గా మనకి గత వీడియోలో జిఎస్ అండ్ మనకి తెలంగాణ హిస్టరీ బిట్లు అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇప్పుడు మనకు పంపించిన బిట్స్ ఏంటి అంటే రీజనింగ్ అర్థమెటిక్ క్వశ్చన్స్ అనేది మనకు పంపించడం జరిగింది. సో ఈ క్లాస్లో మీకు క్లియర్గా రీజనింగ్ అర్థమెటిక్ క్వశ్చన్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గత ప్రీవియస్ వీడియోలో చూడండి మీరు జిఎస్ అండ్ తెలంగాణ హిస్టరీకి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అయితే మనకి సింగరేణికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మనకు వీడియోలో అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా ఆ వీడియో చూడకుంటే మన వీడియోస్ లింక్స్కి వెళ్ళి మీరు గత ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే మీరు చెక్ చేయొచ్చు. చూడండి, ప్రతి ఒక్కరు కూడా యూజ్ అవుతుంది. సో ఈరోజు మనం చూసుకున్నటువంటి టాపిక్ ఏంటంటే రీజనింగ్ అండ్ అర్థమెటిక్ అండి. సో అర్థమెటిక్లో వాళ్ళు పంపించినటువంటి మొట్టమొదటి క్వశ్చన్ ఏంటి అంటే మనకి, సో క్లియర్గా నేను క్వశ్చన్ అయితే చదువుతున్నాను, వినండి. సో 2 numbers are respectively 20% and 50% are more than a third number. What percent is the first number of that second number? సో ఇచ్చినటువంటి క్వశ్చన్ అనేది అయితే మనకి క్వశ్చన్ పేపర్ అనేది అయితే తెలుగు మీడియంలో లేదు అండి. సో లాస్ట్ టైం ఇంగ్లీష్ మీడియంలోనే ఉంది కాబట్టి క్వశ్చన్స్ అన్నీ కూడా ప్యూర్ అని ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో క్వశ్చన్ అనేది నేను మళ్ళీ కూడా చదువుతాను మీకోసం. 2 numbers are respectively 20% and 50% are more than a third number. What percent is the first number of that second number అన్నారండి. సో ఎలా చేయాలి అంటే మనకి ఇక్కడ ఏం అర్థమవుతుందంటే 2 numbers are respectively and third number. సో ఫస్ట్ నెంబర్ ఒకటి ఉంటుంది అండ్ సెకండ్ నెంబర్ ఒకటి ఉంటుంది అండ్ థర్డ్ నెంబర్ ఒకటి ఉంటుంది అనేది మనకు అర్థమైంది. ఇప్పుడు వీడు ఇక్కడ క్వశ్చన్లో ఏం అడిగిందంటే 2 numbers are respectively 20% and 50% are more than that the third number అన్నాడు. సో థర్డ్ నెంబర్ ఎంతో తెలియదు కాబట్టి మనం ఎప్పుడైనా కానీ అజంప్షన్ థర్డ్ నెంబర్ అనుకునేది ఏంటంటే 100 అనుకుంటే చాలా ఈజీ ఉంటుందండి. సో థర్డ్ నెంబర్ అనేది నేను 100 అనుకుంటున్నాను. సో అప్పుడేమన్నాడు 2 numbers are respectively 20% and 50% more than అన్నాడు. సో ఫస్ట్ నెంబర్ 20% మోర్ దాన్ ద థర్డ్ నెంబర్ అంటే మనకి 100 అనేది 100% అయితే 20% మోర్ దాన్ అంటే 120 అవుతుంది ఇది. అండ్ సెకండ్ నెంబర్ ఈజ్ 50% మోర్ దాన్ ద థర్డ్ నెంబర్ అన్నాడు. సో ఇది 150 అవుతుందండి. సో థర్డ్ నెంబర్ ఈజ్ 100 అయితే మనకి 20% మోర్ దాన్ 120 అవుతుంది, 50% మోర్ దాన్ 150 అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడిగిండు అంటే వాట్ పర్సంటేజ్ ఈజ్ ద ఫస్ట్ నెంబర్ దట్ ద సెకండ్ నెంబర్. సో ఫస్ట్ నెంబర్ అనేది ఎంత పర్సంటేజ్ సెకండ్ నెంబర్కి ఉంది అన్నాడు. సో ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఫస్ట్ నెంబర్ అండ్ సెకండ్ నెంబర్ అండి. సో సెకండ్ నెంబర్ అనేది 150. సో 150 అనేది 100% అయితే, సో 150 అనేది 100% అయితే 120 అనేది హౌ మచ్ పర్సంటేజ్ అన్న క్వశ్చన్ అండి. సో 150 అనేది 100% అయితే 120 ఎంత పర్సంటేజ్ అని అడిగిండు క్వశ్చన్ అనేది. వాట్ పర్సంటేజ్ ఈజ్ ద ఫస్ట్ నెంబర్ ద సెకండ్ నెంబర్. సో ఇక్కడ మనకి 120 అనేది ఎంత పర్సంటేజ్ అనేది కావాలి కాబట్టి సో 120/150 × 100 అండి. సో ఎప్పుడైతే మనకి ఏది కావాలో ఎంత పర్సంటేజ్ కావాలో అది 120/150 × 100. సో 0 క్యాన్సిల్ అయిపోతే మనకి 3తో పోతుంది. 3 4 జా 12, 3 5 జా 15, 5 1 జా 5, 2 జా 10 అవుతుంది. సో నథింగ్ బట్ 4 × 20 80 అవుతుందండి. సో 80% ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి 80%. సో 2 numbers are the respectively 20% and 50% more than the third number అన్నాడు. సో థర్డ్ నెంబర్ అనేది ఇక్కడ మనం 100 అనుకోవాలి. ఎప్పుడైతే తెలియని నెంబర్ ఉంటుందో దాన్ని 100గా అజంప్షన్ అనుకొని ఈ 100కి మనం 20% ఎక్స్ట్రా అయితే 120 అవుతుంది, 50% ఎక్స్ట్రా అయితే 150 అవుతుంది అండి. సో ఇప్పుడు వాట్ పర్సంటేజ్ ఇస్ ద ఫస్ట్ నెంబర్ ద సెకండ్ నెంబర్ అన్నాడు. ఫస్ట్ నెంబర్ ఈ 120 అనేది ఎంత శాతం మనకి 150లో ఎంత శాతం అన్నాడు కాబట్టి 150 అనేది 100% అయితే 120 అనేది హౌ మచ్ పర్సంటేజ్ అన్నాడు. సో 120/150 × 100 ఈజ్ నథింగ్ బట్ 80%. మనకు ఆన్సర్ వచ్చేసి 80% అవుతుందండి. సో 80% ఈజ్ ద ఆన్సర్. సో సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇఫ్ 6 oranges ఆర్ బాట్ ఫర్ ₹5 అండ్ 5 oranges ఆర్ ఫర్ ₹6, వాట్ ఈస్ ద గెయిన్ ఆర్ లాస్ అండ్ వాట్ పర్సంటేజ్. సో మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే క్లియర్గా అర్థం చేసుకోండి. 6 orangesని 5 రూపీస్కి కొన్నాము అండ్ 5 orangesని 6 రూపీస్కి కొన్నాము. సో వాట్ ఈస్ ద గెయిన్ ఆర్ లాస్. ఫస్ట్ మనకి లాభం వచ్చిందా నష్టం వచ్చిందా కనుక్కోమన్నారండి. సో మనం ఏ విధంగా చేయాలి అంటే మనకి ఇక్కడ కాస్ట్ ప్రైస్, బాట్ అంటే మనకి ఇక్కడ కాస్ట్ ప్రైస్ అండి అండ్ సెల్లింగ్ ప్రైస్, అమ్మడంని సెల్లింగ్ ప్రైస్ అంటాం. సో ఎన్ని ఆరెంజెస్ని తీసుకున్నాడు. సో ఇక్కడ ఏంటి ఆరెంజెస్ అని రాసుకుందాం అండ్ ఇక్కడ రూపీస్.
సో హౌ మెనీ ఆరెంజెస్? 6 ఆరెంజెస్ని 5 రూపీస్కి తీసుకున్నాడు. సో నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి? నెక్స్ట్ స్టేట్మెంట్లో 5 ఆరెంజెస్ వచ్చేసి 6 రూపీస్కి కొన్నాడు. సో ఓవరాల్గా మనకి ప్రాఫిటా లాసా అన్నప్పుడు మనం ఏ విధంగా చేయాలి? ఈ విధంగా రాసుకోవడం రావాలండి. ఇలా రాసుకున్న తర్వాత ఈజీ వేలో అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. మనకి 5 5 జా 25 అవుతుంది. ఇక్కడ రూపీస్కి చూసుకోవాలి. 5 5 జా 25. సో 25 రూపీస్ అనేది కాస్ట్ ప్రైస్ అవుతుంది. అండ్ 6 6 జా 36 అవుతుందండి. 6 6 జా 36 ఇక్కడ. సో ఈ 25 అనేది కాస్ట్ ప్రైస్ అవుతుంది. అండ్ 36 అనేది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. సో ఎప్పుడైనా మీరు ఏ విధంగా రాసుకోవాలి అంటే ఈ విధంగా క్వశ్చన్ కనుక వచ్చినట్లయితే సో మనకి ఎన్ని ఆరెంజెస్? 6 ఆరెంజెస్ని 5 రూపీస్కి, 5 ఆరెంజెస్ని 6 రూపీస్కి ఈ విధంగా రాసుకున్న తర్వాత రెండింటిని కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఇక్కడ రూపీస్ తీసుకున్నట్లయితే 5 రూపీస్ ఇంటూ 5 ఆరెంజెస్ అంటే 25 రూపీస్ అవుతుంది. ఈ 6 ఇంటూ 6 36 అవుతుంది. కాబట్టి ఈ 25 ఈజ్ నథింగ్ బట్ కాస్ట్ ప్రైస్ అండ్ 36 ఈజ్ నథింగ్ బట్ సెల్లింగ్ ప్రైస్. సో ఇప్పుడు ఈజీగా చెప్పేయచ్చు మనం. సో 25 రూపీస్కి మనం కొన్నాం, 36 రూపీస్కి కనుక మనం అమ్మినాము. సో మనకి ఓవరాల్గా మనకు ప్రాఫిట్ లాసా అంటే 100% కూడా ఇక్కడ ప్రాఫిట్ అండి. సో మనకి వచ్చిన ఆన్సర్ ఏంటి? గెయిన్ అనేది తెలిసింది. సో ఏ విధంగా 25కి కొని 36కి అమ్మినాం కాబట్టి మనకి 11 రూపాయల లాభం అనేది వచ్చింది ఇక్కడ. సో ఎంత లాభం వచ్చింది? 11 రూపాయల లాభం వచ్చింది. సో దేనిపైన 11 రూపాయల లాభం? 25 రూపీస్ పెట్టుకుంటే 11 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ 11 రూపీస్ అనేది ప్రాఫిట్ అవుతుంది. 11 రూపీస్ ప్రాఫిట్ అవుతుంది. సో క్వశ్చన్ మరి మన క్వశ్చన్ అడిగిన క్వశ్చన్ని క్లియర్గా అర్థం చేసుకోవాలండి. ఆప్షన్స్లో మనకి 11 కూడా ఉంటుంది. బట్ మన ఆన్సర్ అనేది 11 కాదు. హౌ మచ్ పర్సంటేజ్ అని క్వశ్చన్ అడిగిండు. సో హౌ మచ్ పర్సంటేజ్ అన్నప్పుడు మనం 11 అనేది ఎంత పర్సంటేజ్ అవుతుంది చూసుకోవాలి. ఇక 25 అనేది 100% అయితే 11 ఎంత? సో 25 అనేది 100% అయితే 11 అనేది ఎంత అవుతుంది? సో సింప్లీ మనం ఏం చేయాలి అంటే సో 11/25 ఇంటూ 100 అవుతుంది. సో 11/25 ఇంటూ 100. 25 1 జా 25, 25 4 జా 100. సో 11 ఇంటూ 4 44. సో ఆన్సర్ ఈజ్ 44% అండి. ఆన్సర్ అనేది క్లియర్గా మనకి ఇచ్చిన క్వశ్చన్ బట్టే ఆన్సర్ చేయాలి. సో క్వశ్చన్ ఏమడిగిండు? హౌ మచ్ గెయిన్ ఆర్ లాస్ అన్నప్పుడు మనం 11 రూపీస్ గెయిన్, 11 రూపీస్ ప్రాఫిట్ అని పెట్టాలి. హౌ మచ్ పర్సంటేజ్ అన్నప్పుడు మనం 11 రూపీస్ అనేది పర్సంటేజ్కి కన్వర్ట్ చేయాలి. సో ఇక్కడ 25 అనేది 100% అయితే 11 అనేది 44% అవుతుంది. కాబట్టి మనకి ఆన్సర్ అనేది 44% అని అయితే మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్స్ అండి. సో మనకి థర్డ్ క్వశ్చన్ అండ్ ఫోర్త్ క్వశ్చన్కి అయితే మనకి రీజనింగ్ సంబంధించిన అయితే చెప్పుకోవచ్చు. సో థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే 8 16 125 ఎంత అన్నాడండి. సో ఇక్కడ ఇచ్చినటువంటి రేషియోలో ఏంటంటే 8 16 125 నెక్స్ట్ హౌ మచ్. సో మనం ఏ విధంగా చూసుకోవాలంటే ఇక్కడ ఇచ్చిన దాన్ని ఫస్ట్ మనకి ఏంటంటే మినిమం బేసిక్స్ అండి. స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ మినిమం కొన్ని వచ్చి ఉండాలని నేను చెప్పాను గత ప్రీవియస్ వీడియోలలో. మినిమం ఒక 20 స్క్వేర్లు రావాలి, 30 స్క్వేర్లు రావాలి, 20 క్యూబ్స్ అయితే రావాలి అండి. అవి ఏ విధంగా చేయాలనేది అట్లీస్ట్ పేపర్ మీద రాసుకోవడమైనా రావాలి. సో ఇక్కడ 8 16 అనేది మనకు చూడగానే ఏం అనుకోవాలి అంటే సో 2 క్యూబ్ అవుతుందండి ఇది 8 అనేది. అండ్ 16 అనేది అయితే మనకి 2 to the power of 4 అవుతుంది ఇక్కడ. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ని బట్టి 2 to the power of 3 ఈజ్ నథింగ్ బట్ 8 అండ్ 2 to the power of 4 ఈజ్ నథింగ్ బట్ 16 అవుతుంది. సేమ్ అదే విధంగా మనకి ఇక్కడ 125 అనేది ఏమవుతుంది? సో ఇక్కడ 5తో అవుతుందండి. 5 to the power of 3, 5 క్యూబ్, 5 ఇంటూ 5 ఇంటూ 5, 5 5 జా 25, 25 5 జా 125 అవుతుంది. సో 5 క్యూబ్ అనేది 125 అవుతుంది. సో ఈ సీక్వెన్స్ ప్రకారం, ఈ రూల్ ప్రకారం చూసుకుంటే నెక్స్ట్ మనకి 5 to the power of 4 అనేది ఆన్సర్ అవుతుంది. సో 5 to the power of 4 అయితే ఆన్సర్ రావాలి. సో 5 to the power of 4 అంటే ఏంటి అంటే సో 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5, 5 5 జా 25, 25 5 జా 125, 125 ఇంటూ 5 ఏమవుతుంది అంటే మనకు 625 అవుతుందండి. సో ఆన్సర్ అయితే మనకి 625 అవుతుంది. సో ఇచ్చినది అనేది మనకి స్క్వేర్లో ఉందా, క్యూబ్లో ఉందా, 2 to the power of 4లో ఉందా అనేది మనకు క్లియర్గా చూడగానే అనేది మనకు అర్థం అవ్వాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే A/B = 4:5 ఇచ్చిండు, B/C = 6:7 ఇచ్చిండు. సో దెన్ వాట్ ఈస్ ద A/C అన్నాడు. సో ఇక్కడ చాలా ఈజీ అండి. చూడగానే మనం ఆన్సర్ పెట్టేయచ్చు. ఎప్పుడైనా కానీ మనకి ఇచ్చిన క్వశ్చన్స్ అనేది మెయిన్గా ఇక్కడ అర్థమెటిక్ రీజనింగ్లో ఏంటి అంటే రాసుకోవడం రావాలి. సో A/B ఈజ్ 4:5, B/C 6:7 ఈ విధంగా ఇచ్చినప్పుడు సో మనకి ఇచ్చిన క్వశ్చన్ అనేది పక్కకు పెడితే మనం చేయాల్సింది ఏంటి అంటే రివర్స్ అండ్ ఫార్ములా అండి. సో ఇచ్చిన క్వశ్చన్ని మనం రివర్స్ అని ఈ విధంగా కనుక మనం రాసుకున్నట్లయితే సో 6 ఇంటూ 4 24 అవుతుంది. అండ్ 6 ఇంటూ 5 30 అవుతుంది. అండ్ 7 ఇంటూ 5 35 అవుతుంది.
సో ఇవనేది A/B/C రేషియోలండి. సో క్వెషన్‌లో ఏమైనా ఇవ్వని. సో ఇచ్చిన దాన్ని మనం ఏ విధంగా రాసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 6 4 జా 24 అవుతుంది. 6 5 జా 30 అవుతుంది. 5 7 జా 35 అవుతుంది. సో A/B/C ఈజ్ ఈక్వల్స్ టు 24:30:35 అవుతుంది. మన క్వెషన్ మాత్రం A/C అడిగిండు కాబట్టి 24:35 అనేది ఆన్సర్ అవుతుంది. సో 24:35 అనేది ఆన్సర్. లేదు అనుకోండి మీకు ఒకవేళ ఇంకా లెంతీగా ఇచ్చిండు, నెక్స్ట్ B/C/D ఇచ్చిండు, E/E కూడా ఇచ్చిండు అనుకోండి. అలా వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి అనుకుంటే సింప్లీ వేలో ఒకటి ఉంటుందండి. A/B అంటే 4/5 డైరెక్ట్ 4/5 ఇంటూ 6/7 వేసుకున్నా సరిపోతుంది. 4/5 ఇంటూ 6/7 ఎప్పుడైనా కానీ ఫస్ట్ అండ్ లాస్ట్ A/C అడిగినప్పుడు మాత్రమే ఇలా చేసుకోవాలి. సో 4 6 జా 24 అవుతుంది. 5 7 జా 35 అవుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ A/C అవుతుంది. A/C రేషియో ఈజ్ 24:35 అవుతుంది. సో ఈ విధంగా మనకి రీజనింగ్ నుంచి ఈ 2 క్వెషన్స్ అడగడం జరిగింది. సో నెక్స్ట్ మనకి 5th క్వెషన్ చూసుకున్నట్లయితే ఏమొచ్చింది అని వాళ్ళు చెప్పారంటే, ఇఫ్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్స్ ఈజ్ రేషియో 3:4:5 దెన్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద టైమ్ అన్నాడండి. సో మనకి స్పీడ్స్ యొక్క రేషియో ఇచ్చిండు అండ్ టైం అన్నాడు. సో ఎప్పుడైనా మనకి 2 ట్రైన్లు కనుక అడిగితే సో స్పీడ్ ఆఫ్ ద స్పీడ్కి మనకి వాళ్ళ యొక్క టైంకి అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. సో అది 2 అడిగితే ఈజీగా చేయొచ్చు. బట్ ఇక్కడ 3 అడిగిండు. సో 3 ట్రైన్స్ అన్నాడు. సో 3 ట్రైన్స్ అంటే మనకు స్పీడ్ ఏమి ఇచ్చిండు అంటే రేషియో వచ్చేసి 3:4:5 ఇచ్చిండండి. సో రేషియో వాడి క్వెషన్లో ఇచ్చిండు, టైం అడిగిండు. సో టైం ఏమవుతుంది రేషియో ఇచ్చినప్పుడు అంటే మనకు 3 ట్రైన్స్ ఇచ్చినప్పుడు సో ట్రైన్ 1 ట్రైన్ 2 ట్రైన్ 3 అండి. సో ట్రైన్ 1 యొక్క రేషియో టైం కావాలి అన్నప్పుడు సో దీని స్పీడ్ ఎంత అండి, స్పీడ్ యొక్క రేషియో 3 కాబట్టి సో ఈ 3ని పక్కకు పెట్టి రిమైనింగ్ ఉన్న 2 ట్రైన్స్ని మల్టిప్లై చేయాలి. సో 4 × 5 ఎంత అవుతుంది, 4 5 జా 20. సో ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ట్రైన్ యొక్క మనకి టైం స్పీడ్ యొక్క టైం కావాలి అనుకుంటే 4ని రౌండ్ అప్ చేసి 3 × 5 ఎంత అవుతుంది, 15 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ట్రైన్ అంటే 5ని రౌండ్ అప్ చేసి ఈ రెండింటిని చేయాలి, 3 4 జా 12 అవుతుంది. సో ఎప్పుడైనా కానీ 3 ట్రైన్స్ ఇస్తే మనం పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు అండి. చాలా వెరీ ఈజీ. డెడ్ ఈజీ క్వశ్చన్ ఎలా చేయాలనేది క్లియర్గా చూడండి ఒకసారి. క్వశ్చన్ ఏం అడిగిండో అంటే ఇఫ్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్స్ ఈజ్ రేషియో 3:4:5 అన్నాడు. 3 ట్రైన్లు 3:4:5 రేషియోలో స్పీడ్గా ఉంటే దెన్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద టైమ్ అన్నాడు. సో టైం అనేది ఎలా కనిపెట్టాలి అంటే 3 4 5 అన్నాడు. సో ఫస్ట్ 3కి మనం టైం కనిపెట్టాలంటే 3ని క్లోజ్ చేస్తే 4 5 జా 20 అవుతుంది. సో 4కి కాబట్టి 4కి రౌండ్ అప్ చేసి నెక్స్ట్ రిమైనింగ్ ఉన్న 1 అండ్ 3ని మల్టిప్లై చేయాలి. సో 3 × 5 అయితే 15 అవుతుంది. సో థర్డ్ ట్రైన్ యొక్క స్పీడ్ టైం కావాలి అంటే 5ని రౌండ్ అప్ చేసి 4 × 3 12 అవుతుంది. సో మనకు ఆన్సర్ ఏమవుతుందంటే ఇచ్చిన టైం రేషియో అనేది 20:15:12 అవుతుందండి. సో ఇచ్చిన ఆప్షన్స్లో మన ఆప్షన్స్ని బట్టి మనం ఈజీగా చేసుకోవచ్చు. సో క్లియర్గా 3కి రిమైనింగ్, 4కి రిమైనింగ్ 2, 5కి రిమైనింగ్ 2, 20:15:12 అనేది మనకి ఏమవుతుంది అంటే ద రేషియో ఆఫ్ ద టైమ్ అనేది అవుతుంది. సో మనకి ట్రైన్స్ యొక్క రేషియో స్పీడ్ అనేది 3:4 అవుతుంది, 3:4:5 అవుతుంది. టైమ్స్ యొక్క రేషియో అనేది 20:15:12 అవుతుంది. చాలా డెడ్ ఈజీ అండి. చూడగానే మనకి ఏ విధంగా చేయాలనే ఒక చిన్న లాజిక్ తెలిసి ఉండాలి. సో 2 ఇచ్చినప్పుడు అయితే ప్రతి ఒక్కరు కూడా చేయగలుగుతారు. బట్ 3 ఇచ్చినప్పుడే కొంచెం కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ ఏ విధంగా చేయాలనేది ఈ ట్రిక్ ద్వారా మీరు ఈజీగా చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చింది అంటే మనకి ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 36 బుక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 30 బుక్స్. ద గెయిన్ పర్సంటేజ్ ఈజ్ అన్నాడు. సో ఇక్కడ మనకు క్వశ్చన్ క్లియర్గా అర్థం చేసుకోవాలండి. సో 36 బుక్స్ యొక్క కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు ద 30 బుక్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ అన్నాడు. సో ఎప్పుడైతే ఈ విధంగా క్వశ్చన్ వస్తుందో మనకి ఇప్పుడు 30 బుక్స్కి ఈక్వల్ అన్నాడు కాబట్టి మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి 30 అనేది 100% అనుకోవాలండి. 30 అనేది 100%కి క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఇక్కడ. సో కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు సెల్లింగ్ ప్రైస్ అన్నాడు కాబట్టి 36 బుక్స్ యొక్క కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు సో ఇక్కడ రాస్తున్న 36 యొక్క కాస్ట్ ప్రైస్ ఈక్వల్స్ టు 30కి సెల్లింగ్ ప్రైస్ అన్నాడు. సో ఈ విధంగా ఎప్పుడొచ్చినా కూడా మనకి ఏమంటారంటే సెల్లింగ్ ప్రైస్ అనేది మనకి కాస్ట్ ప్రైస్ అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ అనేది 30 బుక్స్ అనేది ఈ 30 సెల్లింగ్ ప్రైస్ అనేది ఈక్వల్స్ టు ద 100% అవుతుంది. సో డిఫరెన్స్ ఎంత ఉంది మరి కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి డిఫరెన్స్ ఎంత ఉంది అంటే 6 అండి. సో 6 అనేది ఎంత మనకి ఇక్కడ ప్రాఫిట్ అనేది ఎంత, 6 బుక్స్ యొక్క ప్రాఫిట్ అనేది వచ్చేసింది. సో యాక్చువల్లీ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 36 బుక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద 30 బుక్స్ అంటే 6 బుక్స్ యొక్క ప్రాఫిట్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి 30 బుక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 100%. దెన్ ప్రాఫిట్ ఎన్ని బుక్స్ అని చెప్పుకున్నాం, 6 బుక్స్ అనేది ప్రాఫిట్ అని చెప్పుకున్నాం కాబట్టి 6 ఈజ్ హౌ మచ్ పర్సంటేజ్. సో ఇక్కడ చేయాల్సిందల్లా 6/30
ఇంటూ 100 మీకు రావాల్సింది మెయిన్ క్వశ్చన్ ఇచ్చినాక ఏ విధంగా క్వశ్చన్ అనేది మనము చేయాలి, ఏ విధంగా స్టెప్స్ వేసుకోవాలి, దాని క్యాలిక్యులేషన్ ప్రాసెస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ రీజనింగ్ అర్థమెటిక్ అండి. సో ఇక్కడ 30 బుక్స్ అనేది 100% అయితే ప్రాఫిట్ వచ్చిన 6 బుక్స్ అనేది ఎంత పర్సంటేజ్ అన్నాడు, గెయిన్ పర్సంటేజ్ అన్నాడు. కాబట్టి క్వశ్చన్ని క్లియర్గా 1కి 2 సార్లు చూసుకొని గెయిన్ అయితే 6 అవుతుంది, గెయిన్ పర్సంటేజ్ 6 బుక్స్ ఎంత అవుతుంది కాబట్టి 6 1 6 6 5 30 5 1 5 20. సో మనకి ఇక్కడ గెయిన్ పర్సంటేజ్ ఇస్ నథింగ్ బట్ 20% అనేది ఆన్సర్ అవుతుంది. సో లాస్ట్ టైం అన్నీ కూడా మనకి చాలా డెప్త్ క్వశ్చన్స్ అయితే ఏం అడగలేదు అండి. సో ప్రాఫిట్ పర్సంటేజ్ అండ్ మనకి టైమ్ అండ్ వర్క్ ట్రైన్స్ల నుంచి క్వశ్చన్స్ రావడం జరిగింది. సో ఇచ్చిన క్వశ్చన్ చాలా ఈజీగానే అడిగిండు, కాకపోతే మనకి వే ఆఫ్ మనకి ప్రాసెస్ అనేది తెలిసి ఉండి చాలా ఈజీగా చేస్తే ఈజీగానే మనకు ఆన్సర్ అయితే వస్తుంది. సో 6/30 × 100 ఈజ్ నథింగ్ బట్ 20%. సో మనకి ఆన్సర్ అనేది ఏమవుతుందండి, ద గెయిన్ పర్సంటేజ్ ఈజ్ నథింగ్ బట్ 20%. 20% అనేది మనం ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఏ ఈజ్ ద 10% లెస్ దెన్ ద బి, దెన్ బి ఈజ్ ద హౌ మచ్ పర్సంటేజ్ గ్రేటర్ దాన్ ఏ అన్నాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేది మనకు బేసిక్ ఎగ్జామ్స్లో, జనరల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా మనకు కనిపిస్తుంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ అండ్ బి అనేది మనం రాసుకున్నట్లయితే ఏ ఈజ్ ద 10% లెస్ దెన్ ద బి. సో ఫస్ట్ బి అనేది మన అజంప్షన్ అనుకోవాలి. ఎప్పుడైనా అజంప్షన్ అనుకునేది ఏంటంటే 100 అనుకోవాలి. సో బి ఈజ్ ద 100 అయితే ఏ ఈజ్ ద 10% లెస్ దెన్ ద బి. సో 10%, 100లో 10% అంటే 10 అవుతుంది. సో 10% తక్కువ అంటే ఏ అనేది 90 అవుతుంది. సో ఇక్కడ ఏ అనేది 90 అవుతుంది, బి అనేది 100 అవుతుంది ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం. దెన్ క్వశ్చన్ ఏం అడిగిండు, దెన్ బి ఈజ్ ద హౌ మచ్ పర్సంటేజ్ ఏ. సో బి అనేది ఏ కంటే ఎంత శాతం ఎక్కువ ఉంది అన్నాడు. సో ఇక్కడ మనకి 90 అనేది 100%గా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఎప్పుడైనా కానీ క్వశ్చన్ని క్లియర్గా చదవాలండి. సో బి ఈజ్ హౌ మచ్ పర్సంటేజ్ గ్రేటర్ దెన్ ఏ అన్నాడు కాబట్టి సో బి మనం ఏ యొక్క 19 అనేది 100% క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎంత ఎక్కువ ఉందండి, మరి ఎంత ఎక్కువ ఉంది, 90 కంటే 100 అనేది 10 ఎక్కువ ఉంది కాబట్టి 10 అనేది ఎంత శాతము, 90 అనేది ఇక్కడ ఇచ్చిన 90 అనేది 100% అయితే సో 10 అనేది హౌ మచ్ పర్సంటేజ్ క్వశ్చను. సో 10 ఇప్పుడు మనం ఏ విధంగా రాసుకోవాలి, 10/90 × 100 అవుతుంది. సో 10/90 × 100 అవుతుంది. సో 0కి 0 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ మనకి ఎంత పర్సంటేజ్ వస్తుందండి, 100/9% వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ 100/9%. దెన్ బి ఈజ్ ద హౌ మచ్ పర్సంటేజ్ గ్రేటర్ దెన్ ఏ అంటే బి అనేది 100/9% గ్రేటర్ దెన్ ఏ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ 90 ఉంది, ఇక్కడ 100 ఉంది. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం 19 అనేది 100%గా క్యాలిక్యులేట్ చేయాలి. దెన్ ఎక్స్ట్రా ఉన్న 10% అనేది ఎంత పర్సంటేజ్ అనుకుంటే 100/9% అనేది అయితే ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ 8th క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఏ కంప్లీటెడ్ ఎ వర్క్ ఇన్ 16 days అన్నాడు, బి ఈజ్ 60% మోర్ దెన్ ఎఫిషియెంట్ దాన్ ఏ అన్నాడు. దెన్ బి కంప్లీటెడ్ సేమ్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ అని క్వశ్చన్ అయితే రావడం జరిగిందండి. సో ఏ అనేటోడైతే మనకి ఏ అనే 16 daysలో ఒక వర్క్ని కంప్లీట్ చేస్తాడని క్వశ్చన్లోనే ఇచ్చిండు. సో బి అనేటోడు 60% మోర్ ఎఫిషియెంట్ దాన్ ఏ అన్నాడు. ఏ కంటే కూడా 60% ఎక్కువ బి అనేటోడు పని చేస్తాడు. దెన్ అలా అయితే బి అనేటోడు ఎన్ని రోజులలో పని కంప్లీట్ చేస్తాడనే క్వశ్చన్ అయితే మనకు రావడం జరిగింది. సో ఏ 16 daysలో కంప్లీట్ చేస్తాడు కాబట్టి సో దీన్ని 100% అనుకుంటే సో 100% అయితే ఏ అనేటోడు 16 daysలో చేస్తాడు. సో 100% నథింగ్ బట్ 16 days అవుతుంది. దెన్ బి అనేది 60% మోర్ దెన్ ఏ అన్నాడు కాబట్టి ఇక్కడ 160% అండి. సో ఇక్కడ మీరు క్లియర్గా క్వశ్చన్ చదివి మళ్ళీ ఒకసారి వినండి. ఏ అనేటోడు 16 daysలో వర్క్ చేస్తాడు, బి అనేటోడు ఏ కంటే 60% ఎక్కువ పని చేస్తాడు అన్నాడు కాబట్టి సో 160% అవుతుంది. సో 100%కి 16 days అండి. ఇక్కడ 100%కి 16 daysలో ఏ కంప్లీట్ చేస్తే మరి బి అనేటోడు 60% ఎక్కువ ఎఫిషియెంట్ ఉన్నది. సో అలాంటప్పుడు ఇంకెన్ని రోజుల్లో వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది, తక్కువ డేస్లో వర్క్ అనేది కంప్లీట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. 16 రోజుల కంటే తక్కువ డేస్లో వర్క్ కంప్లీట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, తక్కువ బై ఎక్కువ వేసుకోవాలి. సో 100/160 × 16. సో 100/160 × 16 ఇక్కడ ఏమైతే వస్తుందో అదే వేసుకోవాలండి. ఇప్పుడు 100% ఉన్నటువంటి ఎఫిషియన్సీ ఉన్నటువంటి ఏ అనేటోడు 16 రోజులలో పనిచేస్తే 160% ఎఫిషియన్సీ ఉన్న బి ఎన్ని రోజులలో పనిచేస్తాడు. సో 16 రోజుల కంటే తక్కువ డేస్లో పడుతుంది కాబట్టి సో తక్కువ బై ఎక్కువ వేసుకోవాలి. సో తక్కువ బై ఎక్కువ × 16 వేసుకుంటే 0 0 క్యాన్సిల్ అయిపోతే 16 క్యాన్సిల్ అయిపోతే మనకి వచ్చేసింది ఎన్ని డేస్ అండి, 10 daysలో. సో ఏ అనేటోడు 100% ఎఫిషియన్సీ తోటి 16 రోజులలో పనిచేస్తే బి అనేటోడు 160% ఎఫిషియన్సీ ఉన్నది ఏ కంటే ఎక్కువ 60% పనిచేస్తాడు కాబట్టి 10 రోజులలోనే పని అయిపోతుంది. సో ద ఆన్సర్ ఈజ్ బి ఈజ్ కంప్లీటెడ్ ఇన్ ఓన్లీ 10 days. 10 daysలోనే బి అనేది వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ 9th క్వశ్చన్ ఏమొచ్చింది అంటే మనకి మిక్చర్ అండ్ అలిగేషన్స్ నుంచి వచ్చిందండి.
సో 40 లీటర్స్ ఆఫ్ మిక్చర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ కంటైన్స్ 10% ఆఫ్ వాటర్ అన్నాడు. దెన్ హౌ మచ్ వాటర్ యాడెడ్ టు దట్ మిక్చర్ బికమ్స్ 20% ఆఫ్ వాటర్. సో ఒక 40 లీటర్స్ మిక్చర్ ఉందంట. సో దాంట్లో 10% వాటర్ మాత్రమే ఉంది. దెన్ ఆ వాటర్ అనేది 20% వాటర్ అవ్వడానికి ఎంత లీటర్స్ నీళ్ళు మనం యాడ్ చేయాలనే క్వశ్చన్ అయితే వచ్చిందండి. ఫస్ట్ ఈ విధంగా క్వశ్చన్ వచ్చినప్పుడు మనం రాసుకునే విధానం ఏముంటుందంటే, ఫస్ట్ మనకి మిక్చర్ అండి 40 లీటర్స్ మిక్చర్ అనేది ఉంటుంది ఇక్కడ. సో ఈ 40 లీటర్స్ మిక్చర్లో మనకి ఏమేమో కాంపోనెంట్స్ ఉన్నాయి. సో ఒకటి మిల్క్ ఉంది, దెన్ వాటర్ ఉంది. సో మిల్క్ అండ్ వాటర్. సో మిల్క్ అనేది ఎంత అన్నాడు తెలియదు, వాటర్ అనేది 10% అన్నాడు. సో వాటర్ 10% ఉందంటే నథింగ్ బట్ మిల్క్ అనేది 90% ఉన్నట్టు ఇక్కడ. సో క్లియర్గా అర్థం చేసుకోండి. వాడి క్వశ్చన్లో ఒకటి ఇచ్చిండు అంటే మనం సెకండ్ది కనిపెట్టాలి. సో రాజు యొక్క పెద్ద భార్య మంచిది అంటే చిన్న భార్య చెడ్డదని అర్థం. ఎందుకు నేను ఈ వార్డు వాడుతున్నానంటే 10% ఆఫ్ వాటర్ అన్నాడు అంటే 90% ఆఫ్ మిల్క్ అని మనం తెలుసుకునే అంత ఉండాలి. సో 10% ఆఫ్ వాటర్ అంటే టోటల్ 40 లీటర్స్ అండి. సో 40 లీటర్స్లో 10% ఆఫ్ వాటర్ ఈజ్ నథింగ్ బట్ 4 లీటర్స్ ఇక్కడ. సో 4 లీటర్ల వాటర్ మాత్రమే మనకి మిక్చర్లో ఉంది. రిమైనింగ్ 36 లీటర్ల అనేది ఏంటిది ఇక్కడ మిల్క్ అని అర్థం చేసుకోవాలి. సో 36 లీటర్స్ ఈజ్ నథింగ్ బట్ 90%, 4 లీటర్స్ ఈజ్ నథింగ్ బట్ 10% ఇక్కడ. బట్ మరి అడిగిన క్వశ్చన్ ఏంటి మనకి ఇక్కడ, సో ఈ 10% వాటర్ అనేది 20% వాటర్ అవ్వాలి. సో 20% వాటర్ అవ్వాలంటే హౌ మచ్ వాటర్ మస్ట్ బీ యాడెడ్ అన్నాడు. ఇంకా ఎన్ని లీటర్ల నీళ్ళు అనేది యాడ్ చేయాలి అన్నాడు. సో ఇక్కడ వాటర్ అనేది న్యూ మిక్చర్ అని అనుకుంటే, సో న్యూ మిక్చర్లో మనకి 20% అనేది వాటర్ ఉంటే ఇక్కడ రిమైనింగ్ ఇంకెంత పర్సంటేజ్ ఉందండి, 80% అనేది ఉంటుంది. సో మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమడిగిండు, ఎన్ని లీటర్ల నీళ్ళు యాడ్ చేయాలి అన్నాడు. పాలని మనం ఏ విధంగా చేంజ్ అయితే చేయట్లేదు. సో మిల్క్ని మనం ఏ విధంగా చేంజెస్ అయితే చేయట్లేదు. స్టార్టింగ్లో ఉన్నటువంటి 36 లీటర్సే ఇక్కడ కూడా 36 లీటర్సే ఉంటుంది మిల్క్ అనేది. సో మనకి ఇక్కడ క్లియర్గా అబ్జర్వేషన్ చేయాలండి. సో మిల్క్ అనేది యాజ్ యూజువల్గా 36 లీటర్సే ఉంటుంది. బట్ వాటర్ అనేది ఎంత యాడ్ చేయాలో తెలియదు కాబట్టి 20% అవ్వడానికి అన్నాడు కాబట్టి, సో ఇక్కడ మనకి ఇంతకుముందు 36 లీటర్స్ అనేది 90% అయితే ఈ 36 లీటర్స్ అనేది ఇప్పుడు ఎంత శాతం అండి, 80%. సో ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, సో 80% ఈక్వల్స్ టు 36 లీటర్స్ అయిపోతుంది. దెన్ ఇక 20% వాటర్ అన్నాడు, 20% ఈక్వల్స్ టు ఎంత అన్నాడు. సో ఇప్పుడు మనకి ఏం చేసుకోవాలి, 20/80 × 36 అండి. సో 20/80 × 36, 20 1s 24, 4 1s 4 9s. సో 9 లీటర్స్ అండి ఇక్కడ. సో ఎంత వాటర్ అండి, 9 లీటర్స్ అన్నాడు. సో ఇక్కడ 9 లీటర్స్ అన్నాడు. సో ఆప్షన్స్లో 9 లీటర్స్ ఉంటుంది. బట్ 9 లీటర్స్ అనేది ఆన్సర్ కాదండి. క్వశ్చన్ మళ్ళీ చదవాలి. హౌ మచ్ వాటర్ యాడెడ్. సో ఆల్రెడీ ఎంత ఉంది ఇక్కడ మనకి మిక్చర్లో, 4 లీటర్స్ అనేది వాటర్ ఉంది. బట్ ఇంకా ఎన్ని లీటర్స్ యాడ్ చేయాలి. సో 9 లీటర్స్ అవ్వడానికి ఇంకెన్ని లీటర్స్ యాడ్ చేయాలి అంటే 5 లీటర్స్ యాడ్ చేయాలి. సో ఇచ్చిన మిక్చర్కి 5 లీటర్స్ అనేది వాటర్ యాడ్ చేయాలి. సో టోటల్ 9 లీటర్స్. మనకు ఆల్రెడీ బిఫోర్ మనకి ఇచ్చిన మీ కంటైనర్లో 4 లీటర్స్ అనే వాటర్ ఉంది కాబట్టి ఎక్స్ట్రా 5 లీటర్స్ అనేది యాడ్ చేయాలి. సో టోటల్ 9 లీటర్స్ అవుతుంది. సో మనకు ఆన్సర్ ఏమవుతుందండి, 5 లీటర్స్ అనేది అయితే ఆన్సర్ అవుతుంది. సో ఎంత వాటర్ యాడ్ చేయాలి అంటే 20% ఆఫ్ వాటర్ అవ్వడానికి మనకి 5 లీటర్స్ వాటర్ అనేది యాడ్ చేయాలి. ఇచ్చిన మిక్చర్ 40 లీటర్స్ ఆఫ్ మిక్చర్కి ఎక్స్ట్రా 5 లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తే మనకి వాటర్ పర్సంటేజ్ అనేది 10% to 20% అని ఇంక్రీజ్ అయితే అవుతుందండి. సో ఈ విధంగా మనకి మిక్చర్ అండ్ అలిగేషన్స్ నుంచి కూడా క్వశ్చన్స్ రావడం జరిగింది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్కూటర్ అండ్ టెలివిజన్ కాస్ట్ ప్రైస్ రేషియో ఈజ్ 3:2 and the scooter cost is 10,000 greater than the television cost. Then what is the scooter cost అన్నాడండి. సో ఇది చాలా సింపుల్ క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు. బట్ వాళ్ళకి గుర్తున్నటువంటి క్వశ్చన్స్ అయితే మనకు షేర్ చేసుకోవడం జరిగింది. సో ఒక స్కూటర్ అండ్ టెలివిజన్ కాస్ట్ అనేది 3:2 రేషియోలో ఉంది. సో స్కూటర్ అండ్ టెలివిజన్ అనేది ఏ రేషియోలో ఉంది, 3:2 రేషియోలో ఉంది. సో నెక్స్ట్ హింట్ ఏమి ఇచ్చిండంటే స్కూటర్ కాస్ట్ ఈజ్ 10,000 గ్రేటర్ దాన్ ద టెలివిజన్ కాస్ట్. స్కూటర్ కాస్ట్ అనేది టెలివిజన్ కాస్ట్ కంటే 10,000 ఎక్స్ట్రా ఉంది అన్నాడు. సో ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, స్కూటర్ అనేది 3 యూనిట్స్ అయితే టెలివిజన్ అనేది 2 యూనిట్స్ అయితే డిఫరెన్స్ ఎంత ఉందండి మనకి, రెండింటికి మధ్య డిఫరెన్స్ అనేది ఒకటి ఉంది. సో ఈ 1 యూనిట్ ఈజ్ నథింగ్ బట్ 10,000 అని హింట్ ఇచ్చిండు మనకి ఇక్కడ. సో డిఫరెన్స్ అమౌంట్ ఎంత ఉందండి, స్కూటర్ కాస్ట్ ఈజ్ 10,000 గ్రేటర్ దెన్ ద టెలివిజన్ కాస్ట్ అన్నాడు. సో కాబట్టి స్కూటర్ కాస్ట్ అనేది 1 యూనిట్ గ్రేటర్ ఉంది కాబట్టి 1 యూనిట్ ఈజ్ నథింగ్ బట్ 10,000 రూపీస్ అండి.
సో ఇప్పుడు ఏమన్నాడు, దెన్ వాట్ ఈస్ ద స్కూటర్ కాస్ట్, స్కూటర్ కాస్ట్ కాస్ట్ ఎంత అన్నాడు, స్కూటర్ యొక్క కాస్ట్ ఎంత అన్నాడు. కాబట్టి సో 1 యూనిట్ ఈజ్ ఈక్వల్స్ టు 10,000 అన్నప్పుడు స్కూటర్ యొక్క యూనిట్స్ ఎన్ని, 3 యూనిట్స్, టెలివిజన్ యొక్క యూనిట్స్ ఏంది, 2 యూనిట్స్. సో నథింగ్ బట్ చూడగానే పెట్టేయచ్చు, స్కూటర్కి 3 యూనిట్స్ కాబట్టి 1 యూనిట్ ఈజ్ ఈక్వల్స్ టు 10,000 కాబట్టి 3 యూనిట్ ఈజ్ నథింగ్ బట్ ఎంత అవుతుందండి, 30,000 అయిపోతుంది. సో స్కూటర్ కాస్ట్ ఏమవుతుంది, 20,000 అవుతుంది. సో ఇక్కడ స్కూటర్ యొక్క కాస్ట్ 30,000, టెలివిజన్ యొక్క కాస్ట్ 20,000, డిఫరెన్స్ అనేది ఎంత అయిందండి, 10,000 అయింది. సో ఇచ్చిన స్టేట్మెంట్లో ఉన్నటువంటిది మనకి క్లియర్ అయిపోయింది. సో డిఫరెన్స్ ఇస్ 10,000 వచ్చింది. సో వాడు ఏమన్నాడు కానీ, స్కూటర్ అన్నాడు కానీ టెలివిజన్ అన్నాడు కానీ, స్కూటర్ అయితే 30,000 కాస్ట్, టెలివిజన్ అయితే 20,000 కాస్ట్ అండి. సో ఈ విధంగా కొన్ని క్వశ్చన్స్ అయితే వాళ్ళు మనతో షేర్ చేసుకున్నారండి. సో మనకి క్లియర్గా నెక్స్ట్ వీడియోలో కూడా ఇంకా కొన్ని క్వశ్చన్స్ అనేది షేర్ చేసుకుంటామని చెప్పారు. సో వాళ్ళు చెప్పిన ఏ చిన్న ఇన్ఫర్మేషన్ అయినా కూడా నేను మన ఛానల్లో మీ ముందుకు తీసుకొస్తుంటాను. క్లియర్గా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని చూడండి అండ్ ఫాలో అవ్వండి. రెగ్యులర్గా మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఎందుకంటే నేను ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేది, ఈ క్వశ్చన్స్ అనేది ప్యూర్గా మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అండి. 100% ఇవే వచ్చాయి అనేది నేను చెప్పలేను. బట్ కొందరు జాబ్ చేస్తున్నటువంటి సింగరేణి జూనియర్ అసిస్టెంట్ ఎంప్లాయీస్ అయితే మనకి షేర్ చేసినటువంటి క్వశ్చన్స్ నేను మీతో షేర్ చేసుకోవడం జరిగింది. ఇంకా ఏ విధమైన ఇన్ఫర్మేషన్ ఉన్నా నెక్స్ట్ మనకి సింగరేణి మీద ఒక నోట్స్ అనేది వాళ్ళు రెడీ చేస్తున్నారండి. సింగరేణి నుంచి ఏ విధమైన క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంది, ఏ విధమైన క్వశ్చన్స్ ఏ ఏరియా నుంచి క్వశ్చన్స్ పడడానికి ఛాన్స్ ఉందనేది ఎంప్లాయీస్ మనకైతే ఒక నోట్స్ అనేది ప్రిపేర్ చేసి ఇస్తా అన్నారు. సో ఆ ఇచ్చిన నోట్స్ కూడా మన ఛానల్లో మీ ముందుకు ఈ వీడియో రూపంలో నేనైతే తప్పకుండా తీసుకొస్తాను. ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా నేను క్లాసెస్ అనేది అయితే మీకు ఎప్పటికప్పటికి ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటానని నేనైతే అనుకుంటున్నాను. తప్పకుండా ప్రతి ఒక్కరూ మన వీడియోస్ని అయితే చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తూ ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ సునీల్ కుమార్, ఈజీ ట్రిక్స్ బై సునీల్.